అంటే సీనియర్ యాక్టర్ అయిన మన సాయి కుమార్ లేదండి, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. నో ప్రాబ్లం. కంప్లైంట్ అని ఏం లేదు సార్. ఇది ఇప్పుడు ఇది పెద్ద ఓషన్. ఇది దీంట్లో నేను ఒక చిన్న డ్రాప్ లాగా వచ్చాను. నాకు ఇందులో కొన్ని చెప్పలేని తెలుసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. చెప్తేనే తర్వాత అలాంటి వాళ్ళు మారుతారు. మిగతా వాళ్ళు మీలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంటే లేదు, దర్శి గారితో నాకు అసలు ఎటువంటి 1% కూడా లేదండి. ఈ రోజు వరకు కూడా, నిన్నటి వరకు కూడా రోజు క్లోజ్గా మాట్లాడుకుంటాం, అన్నీ ఉంటాం, చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా రిలేషన్లో. సినిమా ఉపయోగపడదు కదా, అదే ప్రమోషన్కి వస్తే అది మీకు ఉపయోగపడింది. నేను ఆ విషయంలో సాటిస్ఫై లేదు సార్. కొంచెం ప్రమోషన్ టైం ఇచ్చి చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది, హెల్ప్ అయ్యేది. ఇంత మంచి సినిమాని కొంచెం బెటర్గా తీసుకెళ్తే బాగుండేది అనేది 100% నాకు ఉంది సార్. దర్శి గారు వెరీ నైస్ పర్సన్, ఆయనతో నాకు ఎటువంటి ఇది లేదు. ప్రమోషన్ అంటే కొంతమంది సార్ మేనేజర్లు బయట ఎలా ఉన్నారంటే సార్, వాళ్ళ ఆలోచనలు అన్నీ మంచి సినిమాను వదిలేసి కాంబినేషన్స్, పెద్ద ప్రొడక్షన్స్ ఇవి చూసి చిన్న ప్రొడ్యూసర్ని, కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లు అందరినీ ఆపిపెట్టి ఏదో చేద్దాం, వాళ్ళు అలా ఇంకా ఏదో బెటర్ చేద్దామని మైండ్ పొల్యూట్ చేస్తున్నారు కొంతమంది హీరో మేనేజర్స్. సంథింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పక్కన కానీ ఇలా ఉండి నేను అదే అనుకుంటున్నాను సార్. అంటే తన్ని ఇంకా పెద్ద ప్రొడక్షన్స్ వచ్చినప్పుడు దీన్ని ఇంకా కొంచెం దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్ అనేది ఆయనకి ఏదో చేసినట్టున్నారు అనిపించింది నాకైతే. ఇంత మంచి సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత అందరి దగ్గర నుంచి అప్లాస్ వచ్చిన తర్వాత అందరూ చాలా బాగుంది, దర్శి గారి పర్ఫార్మెన్స్ బాగుంది అని అన్న తర్వాత సాయి కుమార్ అందరూ వచ్చిన తర్వాత అందరూ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అప్పటికే చేయి దాటిపోయింది సార్. ఆడియన్స్ నుంచి ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది వాళ్ళు అనుకోలేదేమో, మేమైతే అనుకున్నాం 100% సక్సెస్ అని. ఈ సూపర్ హిట్ సినిమా తీసాం, అందరి నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. న్యాయం వెరీ మూవీ పరంగా వెరీ హ్యాపీ అండి. ఇది రీచ్ కావలేదు అని నేను అనుకున్నంతగా ఈ సినిమాకి దగ్గర రీచ్ కాలేదని మిమ్మల్ని పిలిచి మీకు షో చూపించి మీ ద్వారా ముందుకు తీసుకెళ్దామని వచ్చాను సార్. నేను సినిమా చాలా బాగుందండి. కాకపోతే మీ సైడ్ అంటే ఆర్టిస్టుల పరం నుంచి అయితే మీకు సపోర్ట్ అయితే లేదు, అదైతే అర్థం అవుతుంది. అదే సార్, నేను అదే కొత్త ప్రొడ్యూసర్కి అనేది పాత వాళ్ళు చేయబట్టి ముందుకు తీసుకెళ్తేనే మేము వెళ్ళగలుగుతాం సార్. మిమ్మల్ని వదిలేస్తే మేము రాలేము, అది రీచ్ కాలేము మేము. నేనే కాదు, కొత్త ప్రొడ్యూసర్ ఎవరు కాలేదు. బోస్బాబు గారు సార్, సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ ముఖ్యం. మిగతా అందరూ వస్తారు, తీద్దామని ఒకళ్ళు వస్తేనే మిగతా అందరికీ లైక్. సో ఆ గట్స్ తో మీరు రావటం అనేది కంగ్రాచులేషన్స్. ఇండస్ట్రీకి రావటం, నిలబడతారు. సో ఈ గట్స్ పెట్టుకొని ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేనున్నాను, నా సినిమా నేను బయట వేసుకుంటాను, నేను వెళ్తాను అని ముందుకెళ్ళారు. ఆ గట్స్ మిమ్మల్ని నిలబెడుతుంది. సినిమా అనేది వ్యాపారం, రావచ్చు పోవచ్చు. సో మీ ధైర్యానికి కంగ్రాచులేషన్స్. సినిమా మటుకు బాగుంది, కథ మంచి కథ తీసుకున్నారు. ఎందుకంటే ఒక స్ట్రగులింగ్, నా జీవితం ఇదా, నా లైఫ్ ఇదా, నేను కాదా అన్న సమస్య తీసుకున్న సబ్జెక్ట్ చాలా బాగుంది. సో ఒక ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మీరుగా నిలబడండి. సినిమా రిలీజ్ తర్వాత హీరో ప్రొడ్యూసరే, ఇంకెవరు ఉండరు. అవును సార్, అవును. వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడమే. అవును సార్. అక్కడ దాకా ప్రయాణం చేసేది ప్రొడ్యూసర్, డైరెక్టరే. సో మీకు మీరుగా నిలబడండి, మీకు మీరుగా ప్రమోషన్ వెళ్ళిపోండి. నేను నిలబడితే ఎవరు తీయడానికి రాదు కదా సార్. నేను మొదటి నుంచి చేస్తున్న పొరపాటు అదే. అదే సార్, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేస్తున్న పొరపాట్లవే. అసలు సినిమా తీసేవాళ్ళు లేకపోతే వీళ్ళందరూ ఎక్కడ అనుకోవట్లా, అదే అనుకోవట్లేదు. అవును సార్, అవును. అది మీరు గట్స్ చేయండి సార్. నేను మళ్ళీ సినిమా తీయాలంటే మీరు అందరూ ముందుకు రావాలి కదా అని, మళ్ళీ నేను ఎందుకు సినిమా తీయాలని ఆలోచన మీకు వస్తుంది ఇప్పుడు. నేను ఇండస్ట్రీలో ఉందామని, మూవీ చేద్దామని వచ్చాను. నేను డబ్బుల గురించి కూడా ఆలోచించట్లేదు. సక్సెస్ అయింది, వెరీ హ్యాపీ. మూవీ గురించి ఇంకా చేయడానికి రెడీ ఉన్నాను. నాలాంటి వాళ్ళకే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఇబ్బందులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను సార్. కొత్త ప్రొడ్యూసర్ని, ఇండస్ట్రీ ఇంకా ఆర్టిస్టులు కానీ కొంతమంది ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు అన్ని కొన్ని కరెక్ట్గా అనిపించలేదు సార్. సో మీడియా సైడ్ నుంచి వాడుకోండి, మేము అందరం ముందు. అందుకే సార్ మీ ఆశీర్వాదం కోసం. సినిమా అయితే చక్కగా ఉంది, మంచి కథ తీసుకున్నారు. ఒక స్ట్రగ్లింగ్ పాయింట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. మాధవ్ గారు, సినిమా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. చాలా సబ్స్టెన్షియల్గా బాగుంది. సాయి కుమార్ క్యారెక్టర్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. అది లైన్ చెప్పినప్పుడు ఏమన్నారు? యాక్చువల్లీ నేను లైన్ అనుకున్నప్పుడే ఫస్ట్ సాయి కుమార్ గారిని మైండ్లో పెట్టుకుని ఈ కథ రాశాను సార్, ఆ క్యారెక్టర్. సో నాకు సాయి గారి దగ్గర వెళ్ళడానికి కొంచెం టైం